హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము ఈరోజు గంగమ్మకి అయితే ముద్ద పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ గుమ్మానికి మాడి మండలు అయితే కట్టుకున్నాను. దీపాలు పెట్టుకున్నాము. పటాలన్నీ తుడుచుకొని దీపాలన్నీ కడుక్కొని ఈరోజు అన్నీ మళ్ళీ శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ శుభ్రం చేసుకొని బాగా పూలు అలంకరించుకున్నాను. ఇప్పుడు ముద్ద అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముద్ద ఎలా పెడతానో ఒకసారి మీరు కూడా చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అత్తగారు లేని కోడళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా పెడతాను ముద్ద. ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు చల్లాలి. అప్పుడు పెద్దోళ్ళ కాలంలో అయితే ఎర్రమట్టి చూసి ముగ్గేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎర్రమట్టి ఎక్కడుంది లేదు కాబట్టి ఫస్ట్ నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు చల్లడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ముగ్గు అయితే వేసుకోవాలి. ఎవరికో కాదు ఫ్రెండ్స్, మా చెల్లెలకి అయితే అసలు తెలీదు ముద్ద ఎలా పెట్టాలక్క, అలా పెట్టాలా ఇలా పెట్టాలా అంటుంది. ఇలా 9 వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను 9 అడ్డము 9 నిలువుకి వేసుకుంటాను. చూడండి ముద్ద ఎలా పెట్టాలో గంగమ్మకి. మేమైతే పండగ ముందు ఇలా ముద్దలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అందరము. మా పక్క అయితే ఈ ఆచారం ఉంది, మీకు ఉందో లేదో తెలియదు నాకు. 9 అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 9 నిలువుకి. అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకుంటాను. ఈ విధంగా గంగమ్మకు ముద్ద పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మేము. మీరు ఎలా పెట్టుకుంటారో, మీకు ఆచారం ఉందో లేదో. మా పక్క అయితే ఆల్మోస్ట్ అంతా ప్రతి ఒక్కరికి ఉంది, కానీ తెలంగాణ సైడ్ అక్కడ కొంచెం ఉంటుందో కూడా నాకైతే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. తెలియదు. అక్కడ ఏపాకం పెట్టిమా. ఇలా యాపాక అంతా ఈ ముగ్గు మీద వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా ముగ్గేసిన పైన అంతా యాప మండలు పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు నీళ్ళు చల్లుతున్నాను. ఇప్పుడు అన్నీ పెడతాను చూడండి, ముద్దకు కావాల్సినట్టు అన్నీ. తులసమ్మ కాడ అయితే దీపం పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. పొయ్యి కాడ చేసుకుంటాను నేను. ఈ విధంగా మాడాకులన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు తులసమ్మ కాడ దీపం పెట్టేసి వస్తాను ఫ్రెండ్స్. తులసమ్మ కాడ అయితే అరటిపండ్లు పెట్టి దీపం పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మాడి మండలు కూడా గుమ్మానికి కట్టేసుకున్నాను. ముద్దకైతే 5 చిట్లు బియ్యం ఇలా ఎగరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా ఎగరబెట్టుకోవాలి. బాగా వేడిగా ఉందన్న. ఇప్పుడే చేసింది. 2 ముద్దలు, 4 చిట్లు, 3 పెసలు అన్నీ మొత్తం 9 పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా పెడతాను. బాగా వేడిగా ఉంది. అబ్బా కాలిపోతాను. ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. 2 ముద్దలు, ఇప్పుడు 4 చిట్లు, 4 పక్కల 4 చిట్లు పెట్టాలి. గంగమ్మకు పెట్టి ఏడికైనా గంగని తెలిసి కాశీకి పోమన్నారు ఫ్రెండ్స్. ముందు ఏడికైనా గంగని తెలిసి పోవాలి. అందుకే పండగ ముందు మా పక్క అయితే గంగమ్మకు ఫస్ట్ స్టార్టింగ్లోనే గంగమ్మకు అయితే పెట్టుకుంటాము. అలా అతిరసాల కారాలు చేస్తాను కదా ఫ్రెండ్స్. అందుకే బాగా లేట్ అయిపోయింది నాకు.
ఇప్పుడైతే ముద్ద పెట్టుకుంటున్నా. బాగా పొగలు పోతున్నాను చాలా. ఇలా నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఫ్రెండ్స్, ఈ విధంగా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, పెట్టుకుంటారని చెప్పి పెడతాను ఫ్రెండ్స్. ఎవరిని అడగకపోయినా నా వీడియో చూసి పెట్టుకోండి. తెలియని వాళ్ళు ఉన్నా, అత్తగారు లేకపోయినా, కోడళ్ళే ఉన్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నా, తెలియని వాళ్ళైతే ఇప్పుడు కాలం పిల్లలకైతే ఇవన్నీ ఏం తెలీదు, చాలా సెన్సిటివ్గా పెరుగుతున్నారు కాబట్టి, చదువుకోవడమా ఇంటికి రావడమా అవన్నీ కాబట్టి. కానీ పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే, పెట్టుకోవాలని పద్ధతి ఉండే వాళ్ళైతే ఎలా పెట్టాలని నేనైతే ఇప్పుడు ఈ వీడియో మాత్రం అందుకనే ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్. చూడండి, సంవత్సరానికి ఒకసారి పండగ ముందు ప్రతి ఒక్కరు మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. గంగమ్మ పెట్టింది, పెద్దలకు కూడా పెట్టారు మా ఊర్లో. అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ 9. చూడండి ఫ్రెండ్స్, 9 అయిపోయినాయి. ఈ ముద్దలు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మేము ఎన్నోళ్ళకి పెట్టుకుంటాము. ఆవులు ఉంటే ఆవులు పెట్టుకోవచ్చు, ఏ ఇంటే పెట్టుకోవచ్చు. మాకైతే గేదెలు ఉన్నాయి కాబట్టి వాటికి పెట్టుకుంటాము. తర్వాత ఇప్పుడు పసుపు కుంకుమ, ఇలా ఇప్పుడు కుంకుమ బొట్లు పెడతాను. ఇప్పుడు కుంకుమ అయితే బొట్లు పెడుతున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా ముద్ద పెట్టుకోవాలి ఎవరైనా కానీ. నేనైతే ఇలాగే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చెట్లకు కూడా 4 దీపాలు పెడతాం కాబట్టి 4 పక్కల 4 బొట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. పూలు పండ్లు అన్నీ, ఐసాకు, పప్పు, చారు, పెరుగు, నెయ్యి అన్నీ పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 9 పొరలు దారం అయితే చుడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, దారం అయితే చుట్టాలా ఖచ్చితంగా. ఈ దారము చిన్నపిల్లలకు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు చేతికి కడితే ఆ మహాతల్లి బాగా కాపాడుతుంది. మేమైతే అలాగే కడతాం పిల్లలకి. తెల్లదారం, ఇలా తెల్లదారమే చుట్టాలా. తొమ్మిది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, దారం అయితే ఖచ్చితంగా చుట్టాలి ఫ్రెండ్స్. తెల్ల దారం తీసుకొని చుట్టాలా. ఆ దారము ముద్దలు తీసేటప్పుడు ఆ దారం తీసేసి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు కట్టాల. ఒత్తులేనా. ఇప్పుడైతే ఒత్తులన్నీ నెయ్యిలో పెట్టుకుంటా ఫ్రెండ్స్. నేను నెయ్యి వేసుకొని గుంతల్లో, చూడండి, నెయ్యి వేసుకొని నెయ్యిలో అయితే పెట్టుకుంటాను. ఎప్పుడంతేను నెయ్యి దీపాలు పెట్టుకుంటాను.
ఈ ఒత్తులు కూడా నీళ్ళు బాగా తడుపుకొని వెలిగించుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒత్తులు అయితే నీళ్ళు బాగా తడిపేసి వెలిగేయాలి. చూడండి 4 పక్కల 4 పెట్టేయాల. ఇలా 4 పక్కల వెలిగేయాలి అమ్మవారికి చెట్లకు. అంత లోపల నెయ్యి వేడిగానే ఉంది కాబట్టి నెయ్యి కొంచెం కరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇలా ముద్ద మీద ముద్దపప్పు ఫస్ట్ గట్టిగా ముద్దపప్పు చేసి వేయాలి. ఆ ముద్దపప్పులో నెయ్యి ముద్దకు కావాల్సిన టీయే ఫ్రెండ్స్. ఇప్పుడు రసం, పప్పు, చారు, పెరుగు అన్నీ వేయాలి. ఇప్పుడు రసం వేసిన, ఇప్పుడు పప్పు వేసిన, నెయ్యి వేసిన, రసం వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు పెరుగు చూడండి గట్టిగా మాకు వేసుకోవాలి పెరుగు. ఇప్పుడు అన్నీ వేసిన కదా ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో ఐసాకు అయితే ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. అమ్మకు ఐసాకు పెట్టాలి. ఇలా అన్నీ ముద్ద మీదే వేయాలి. వేసేసినాం కదా ఫ్రెండ్స్, అవి అయిపోయినాయి. ఇప్పుడైతే అన్నీ ఒత్తులు ఇప్పుడు అన్నీ వెలిగించి సాంబ్రాణి అగ్గి తెచ్చుకొని సాంబ్రాణి పొగ వేసుకొని వెళ్ళి టెంకాయ కొట్టుకోవాలి. అయిపోయి అంతే ఫ్రెండ్స్. ముద్ద పెట్టడము అది. చూడండి ఫ్రెండ్స్, 4 పక్కల వెలిగియాలి. చిక్కుల్లో నెయ్యి వేసి, నెయ్యితోనే పెడతా. నెయ్యి లేని వాళ్ళు నూనె వేసి పెడతారేమో. నేనైతే ఎప్పుడు నెయ్యి వేసుకుంటాను. చూడండి పూలు పెట్టాలి. ముద్దకు పూలు కూడా పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి పూలు కూడా పెట్టాలి. పూలు ఇంకా ఉండాలి. కూడా పూలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి పెట్టేసినాను కదా. స్వామి నాన్న, స్వామి దండం పెట్టుకో. జేజువా దండం పెట్టుకో. తాంబూలం సమర్పించాలి. తాంబూలం ఖచ్చితంగా పెట్టాలి. ఇంగ్లీన్ అన్న టెంకాయ కొద్ద పెట్టా అగ్గి పెట్టి ఇంగ్లీన్ నన్ను వేసి ఇప్పుడు టెంకాయ కొట్టాలి ఫ్రెండ్స్. అంతేను చూడండి.